స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి, రాత్రికాల సమయంలో ప్రభా, అనుకోని రీతి గడిలో ప్రభా, అనుకోని గడియలో ప్రభా, ఇదిగో తండ్రి మమ్మల్ని అందరినీ ప్రభా మాకు యొక్క నూతన గృహంలో మమ్మల్ని అందరినీ చేర్చి ఈ సమయంలో ప్రభా ఎందు నిమిత్తార్థం ఇక్కడ చేర్చున్నారో మీకు బాటంగా తెలుస్తుంది. వట్టివారి మట్టివారి ఎన్నికలైనటువంటి మమ్మల్ని ప్రభా, ఆనాడు ప్రభా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని, వివాహం అన్నిటి విషయంలో ఘనమైనదని, గొప్పదైనదని ప్రభా మీరు ఏర్పాటు చేసినటువంటి దినంలో ప్రభా, ఆనాడు ఇస్సాకు రిబకాను ఈ ప్రభా ఏ విధంగా అయితే ప్రభా మీరు జతపరిచారో ఆ విధంగా ప్రభా దూరదేశంలో ఉన్నటువంటి మేమందరం ప్రభా, ఇదిగో ప్రభా శ్రీకాంత్ను మహిమను ప్రభా మీ స్వాధీనపరచుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆనాడు ప్రభా రిబ్కా ఒక్క మాట ప్రభా దైవజనుడు చెప్పినట్లుగా నా వెంట వస్తావా అని అడిగినప్పుడు ప్రభా, ఏ విధంగా ప్రభా బిడ్డ ప్రభా ఆయన వెంట వెళ్ళి ఈ యొక్క ఇస్సాకును ఏ విధంగా వివాహం చేసుకొని ప్రభా అక్కడ నుండి మరుమాడు ప్రభా మాట్లాడకుండా ప్రభా ఏనాడు కూడా ప్రభా తిరిగి చూడలేదు ప్రభా. అలాంటి గొప్ప మహిమను ప్రభా మహిమకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభా చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా పేరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. బంధువులు రక్త సంబంధికులు మా మధ్యలో ఉంటుండగా తండ్రి, వారి యొక్క ప్రతి ఒక్కరి ప్రభా దీవెనలు వారిపై ఉండాలని మెండుగా కురిపించాలని అడుగుచున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి వారిరువురికి ఇచ్చినటువంటి సంతానం ప్రభా, మరి యోబుకు రూతమ్మకి ఇచ్చినటువంటి కుమారుడు ప్రభా శ్రీకాంత్, అలాగే తండ్రి వరదయ్యకు రూతుకు ఇచ్చినటువంటి మరి మహిమను ప్రభా ఈ సమయంలో ప్రభా వారు ప్రదానం చేయబడుతుండగా తండ్రి, ప్రధానం అనేది ప్రభా ఒక ముఖ్యమైన ఘట్టం ప్రభా, అది ఎవరునూ విడదీయనటువంటి బంధం ప్రభా. ఒక్కసారి ప్రదానం చేయబడిన తర్వాత వారు వివాహంలోనికి అడుగుపెట్టినటువంటి బిడ్డలుగా ఉంటున్నారు. వారి తల్లిదండ్రులు కూడా ప్రభా ఆటంకపరచకుండా ప్రభా ఇది మొదలుకొని ప్రభా వారు జీవిత పర్యాంతరం ప్రభా వారిని మీ కాపుదల్లో ఉంచుకోమని అడుగుచున్నాం. ఇక్కడ ప్రభా ఈ యొక్క స్టేజ్ అంతా ఈ ప్రభా నీ మహిమ ప్రభా కిరీటంతో నింపమని అడుగుచున్నాం. నీ పరిశుద్ధాత్మని ఈ స్థలంతో నింపమని అడుగుచున్నాం. వాతావరణం స్వాధీనం ఉంచుకున్నట్టు విధానం స్తోత్రం తండ్రి. రాత్రికాల సమయంలో ప్రభా మేము బెంగళూరు పట్టణం నుండి ప్రభా బయలుదేరినప్పుడు ప్రభా అకాల వర్షం మమ్మల్ని ఆవరించినప్పటికీ ప్రభా సురక్షితంగా క్షేమంగా ప్రభా ఈ యొక్క గృహానికి చేర్చి ఈ యొక్క వివాహ కార్యక్రమం అంతట్లో ప్రభా మీరు క్షేమకరంగా జరిపిస్తున్నట్టు విధానానికి స్తోత్రం చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ చేతులకు అప్పగించుకుంటూ ముందున్న కార్యక్రమం అంతట్లో ప్రభా జయప్రదంగా కొనసాగించుకొని ప్రభా నీ కుమారుడైతే ప్రభా వారి ఇరువురి కొరకు ప్రభా వాక్య పరిచర్య చేయొచ్చునుగా తండ్రి. ఆ వాక్యం మా కొరకు, మా హృదయాల కొరకు, మా కుటుంబం కట్టబడటానికి ప్రభా ఆ బిడ్డలు తెలుసుకొని ప్రభా అలాగూ జీవించడానికి మీకు దయచేయని మమ్మల్ని అందరినీ చేతులకు అప్పగించుకుంటూ ముందున్న కార్యక్రమం అంతటిని ప్రభా జయప్రదంగా కొనసాగించుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అతి వినయంతో బతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సార్. రైట్, ముఖ్యమైన ఘట్టానికి వచ్చేసాం. మనము వాక్య ధ్యానంలోకి ముందుకు సాగిపోదాం. ప్రియమైన దేవుని జనాంగమా, వాస్తవంగా వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చే దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం. ఏంది అందరు చెప్పాలా? ఏ దేశం వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చే దేశం? భారతదేశమే. భారతదేశంలో విశ్వాసులు అంటే ఇప్పుడున్న విశ్వాసులు కాదు, ఒక 50 సంవత్సరాలు లేకపోతే 100 సంవత్సరాలు ఉన్న విశ్వాసులు నేను చూస్తే వాళ్ళు వాక్యానికి ప్రాధాన్యత ఇస్తారు. ఫారిన్లో అయితే 15 నిమిషాలే వాక్యం. ఎన్ని నిమిషాలు చెప్పాలా? 15 మినిట్స్. అది మన పట్టణాల్లోకి వచ్చేసింది. ఇప్పుడు అక్కడి నుంచి మన గ్రామాల్లోకి కూడా వచ్చేసింది. అదే బాధాకరమైన విషయం. పట్టణాల దాకా ఆగిపోయి ఉంటే బాగుండు. పాస్టర్లు కూడా విశ్వాసులకు తగ్గట్టు పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అప్పుడైతే పాస్టర్ చెప్పినట్టు విశ్వాసులు వినేవాళ్ళు, ఇప్పుడు అట్ట కాదు. పాస్టర్ చెప్పినట్టే విశ్వాసులు చెప్పినట్టే పాస్టర్ వినాలా. రైట్, చాలా సంతోషం. అయితే నేను కూడా ఫారిన్ పాస్టర్ అవ్వదాం అనుకుంటున్నాను. మీరు జాగ్రత్తగా వాక్యం వినాలని కోరుకుంటున్నా. నిశ్చితార్థం అంటే ఏమిటి? మనం చాలా నిశ్చితార్థాలకు వెళ్ళాం కదా. బోల్డ్ అన్ని నిశ్చితార్థాలు మనం చూసాం, బోల్డ్ అన్ని పెళ్ళిళ్ళు మనం చూసాం. అసలు నిశ్చితార్థం అంటే ఏంది చెప్తారా ఎవరైనా? ఏంది నిశ్చితార్థం అంటే?
రైట్, మంచి మాట. నిబంధన చేసుకోవడం ఏంది? నిబంధన. నిశ్చితార్థంలో ఏముంది? నిబంధన ఉంది. ఏమని నిబంధన? నీవు నా మనిషివి అనే నిబంధన. ఏంది? నీవు నా మనిషివి. వీఆర్ ద మ్యాన్ ఐ విల్ మ్యారీ, వీఆర్ ద గర్ల్ ఐ విల్ మ్యారీ. నీవు నా మనిషివి, నేను నిన్ను వివాహం చేసుకుంటాను. నీవు నాకు సంబంధించిన అమ్మాయివి, నేను నిన్ను వివాహం చేసుకుంటాను. నిబంధన. అయితే ఒకటిగా ఉండవలసిన వారు వేరువేరుగా ఉన్నప్పుడు దగ్గరకు తీసుకొని రాబడ్డమే నిశ్చితార్థం. మళ్ళీ మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నా. ఏంది? ఒకటిగా ఉండవలసిన వారు వేరువేరుగా ఉన్నప్పుడు దగ్గరకు తీసుకొని రావడమే నిశ్చితార్థం. నిశ్చితార్థం. ప్రియమైన దేవుని జనాంగమా, చూడండి, నీవు పరాయి దానివి కాదు, నా మాంసంలోని మాంసానివి, నా ఎముకల్లో ఎముకవు. ఇక నుంచి నీవు నేను వేరు వేరు కాదు. ఏంది? మన ఇద్దరం ఒకటే, ఒకటి కాబోతున్న ఒకటే అని తెలియపరిచేదే నిశ్చితార్థం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 28వ వచనం. అమ్మా, పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏది అయినను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత. చాలు 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 చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో 5:28 చదువమ్మా ఒకసారి. 5:28. అటువలనే పురుషుడు కూడా తన సొంత శరీరము వలె తమ భార్యను ప్రేమింపబద్ధులై ఉన్నారు. ఇదిగో అయ్యా పెళ్లి కుమారుడు, నీ పేరేం పేరయ్యా? శ్రీకాంత్. శ్రీకాంత్కి దేవుడు చెప్తున్నాడు ఒక మాట. నీవు పెళ్లి పోయే భార్యనట నువ్వేం చేయాలంట? ప్రేమించాలంట, ప్రేమించాలంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విధంగా ప్రేమించాలా? సొంత శరీరము వలె ప్రేమించాలా. బాగా వినాలా. సొంత శరీరం అంటే నీ శరీరాన్ని నువ్వు ఏ విధంగా అయితే ప్రేమించుకుంటున్నావో నీ భార్యను కూడా సేమ్ టు సేమ్ అదే విధంగా ప్రేమించాలా. ఇద్దరు ఒకటి అవ్వడానికి ఒకరి ఉద్దేశాలు మరొకరి నిర్ణయాలు వేరు వేరు కాదు, ఇద్దరు ఒకటే. ఇదిగో ఇద్దరు ఒకటే అనే నిరూపించుకోవడమే నిశ్చితార్థం. మళ్ళీ చెప్తున్నా, ఒకరి ఉద్దేశాలు మరొకరి నిర్ణయాలు వేరు వేరు కాదు, ఇద్దరు ఒకటే అని నిరూపించుకోవడమే నిశ్చితార్థం. ఇప్పటిదాకా నీవు ఒంటరి వాడివి, ఇక నుంచి నీకు ఒక తోడు రాబోతుంది. ఇక నుంచి నాకు నువ్వు తోడు. ఇప్పటిదాకా నీవు ఒంటరి దానివి, ఇక నుంచి నేను నీకు తోడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ఇద్దరు అయినప్పటికీ మీ శరీరాలు ఒకటే కాబోతున్నాయి. మీ శరీరం ఒకటే. అందుకనే దేవుడు ఈ లోకంలో బైబిల్ అంతా చూస్తే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చిన విషయం ఎక్కడ రాయబడిందంటే, అన్నిటికంటే వివాహం ఏందంట అంటే అన్నిటికంటే అంటే బైబిల్లో ఒక మాట ఒక పొల్లు కూడా తీయడానికిలే, అవునా కదా? అన్నిటికంటే అంటే బైబిల్లో ఉన్న విషయాలన్నిటికంటే వివాహం అనేది ఏందంట? ఘనమైనది.
ప్రియమైన, ఎందుకు ఈ మాట అన్నాడు తెలుసా ఆయన? ఎందుకు ఈ మాట అన్నాడు తెలుసా? పురుషుడితో క్రీస్తుని, స్త్రీతో సంఘాన్ని పోలుస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. త్వరగా చదవండి, త్వర ముగిచ్చేస్తా. పురుషుడు తల్లి తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరముగా ఉంటారు. చాలు. ఏందంట? ఏం చేస్తాడంట? తల్లిని తండ్రిని ఏం చేయాల? బాధ చదవండి అమ్మడా. తల్లిదండ్రులు ఏం చేయాలంట? విడిచేసి ఏం చేయాలా? భార్యను హత్తుకోనాల. తల్లిదండ్రులు విడిచిపెట్టడం అయితే ఇంకా నాకు తెలియగలుగుతాను. ఇప్పుడు దాకా చదివించి పెద్ద చేసి మరి ఏంది ఈ మాట? విడిచిపెట్టడం అంటే వదిలిపెట్టేయడమేనా? ఇదిగో నేను ఒక మాట చెప్పనా? తల్లిదండ్రుల్ని విడిచిపెట్టడం అంటే ఇప్పటిదాకా వాళ్ళు చేపట్టుకొని నడుస్తున్నావు. ఇక నుంచి ఎవరు చేయబట్టుకోవాలా? ఇప్పుడు తల్లిదండ్రులు ఏడ ఉండాలా? ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు భార్య వచ్చేసింది. ఇప్పుడు తల్లిదండ్రులు ఏడ ఉండాలా? ఇంట్లోంచి తెరివేసి బయట ఒక వసార వేసి ఆడ పడేద్దామా? కాదు. దేవుని ఉద్దేశం ఏంటంటే, అయ్యా అది ఆపండి, అయ్యా ముందు అది ఆపండి. దేవుని ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రుల్ని ఈడబెట్టుకోవాలా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏడకి వెళ్ళిపోవాలా? తల్లిదండ్రులు ఏడకి వెళ్ళిపోవాలా? భార్య ఏడకి రావాలా? ఏడకి రావాలా? వదిలేయమంటే చెయ్యి వదిలేయడం కాదు. పెట్టండి అక్కడగా. ప్రియమైన దేవుని జనాంగమా, చాలామంది పెళ్లి చేసుకున్న తర్వాత తల్లిదండ్రిని వదిలేస్తున్నారు. దేవుడు వదలమల్లా అధికముగా ప్రేమించాలా. వాళ్ళని ఎక్కడ పెట్టుకోవాలా? భుజాల మీద పెట్టుకోవాలా. భార్యని సంకన పెట్టుకోవాలా. అది దేవుని ఉద్దేశం. అది దేవుని ఉద్దేశాన్ని మనం ఖచ్చితంగా అందుకని అన్నాడు, చూసావా? నీ తల్లిదండ్రులను సన్మానించుము, నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఎప్పుడు దాకా సన్మానించాలా? బ్రతికినంత వరకు. మధ్యలో ఈ వస్తుంది కదా, మళ్ళీ ఈ వస్తే వదిలిపెట్టమనే కాదు. దేవుడు ఆ ఉద్దేశంతో ఎప్పుడు ఆ మాట చెప్పలా. ఇదిగో భార్య వచ్చిన తర్వాత వాళ్ళను ప్రేమించే స్థాయి అధికముగా ఉండాల. అప్పుడే తల్లిదండ్రులను ఎవడైతే బాగా ప్రేమిస్తాడో వాడు భార్యని ప్రేమిస్తాడు. లేకపోతే ప్రియమైన దేవుని జనాంగమా, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31. అమ్మా, ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి అది తన భార్యను, నువ్వు నేను వేరు కాదు, ఇక మనిద్దరం ఒకటై. నువ్వు నేను వేరు కాదు, మనిద్దరం ఒకటై మీ తల్లిదండ్రుల్ని నా తల్లిదండ్రులుగా ప్రేమిస్తా, నా తల్లిదండ్రుల్ని మీ తల్లిదండ్రులలాగా ప్రేమించు అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎప్పటికి జరగదులేండి అంటారా? ఇక్కడ చాలామంది కోడళ్ళు ఉన్నారుగా, అది ఎట్ట జరగతే? అత్తనే మావని ఇప్పుడు తల్లిదండ్రులకు మేము ఎందుకు చూస్తాం కదా? కానీ దేవుని వాక్యం అదే విధంగా చెప్తా ఉంది. ప్రియమైన దేవుని జనాంగమా, చూడండి, దేవుడు పురుషుడికి ఏం చెప్తున్నాడంటే నీ భార్యని ప్రేమించు అంటాడు. అవునా? అయితే భార్యకి ఏం చెప్తున్నాడు దేవుడు? నీ భర్తకు లోబడి ఉండు. ఎందుకని ఈ మాట? ఈమెని ఆయనకేమో ప్రేమించు అని చెప్తున్నాడు, ఈమెకేమో లోబడి అని చెప్తాడు. ఎందుకని చెప్పాలా ఈ మాట? ఎందుకని ప్రేమించమంటాడు? ఆయన భార్యని సరిగా ప్రేమించడని దేవుడు చెప్తున్నాడు. నువ్వు భార్యని ప్రేమించు. ఈమెకి ఎందుకు చెప్తున్నాడు లోబడమని? ఈమె
లోబడదని లోబడదని చెప్తాడు. అమ్మా నీ భర్తకు నువ్వు లోబడావు. అందుకనే చూడండి కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం అమ్మా భర్తలారా చాలు మీ భార్యనే ప్రేమించండి. ఎవరినంట? నీ భార్యనే. మళ్ళీ చెప్తున్నా, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఈ మాట గుర్తుపెట్టుకోవాలా. భర్తలారా మీ భార్యను ప్రేమించండి, వారిని నిష్ఠూర పెట్టకండి, వారిని బాధ పెట్టకండి, వారిని హృదయపూర్వకంగా ప్రేమించండి. అది తమ్ముడు ఒక్కసారి నీ పేరు శ్రీకాంత్ దేవుడు చెప్తున్నాడు, అయ్యా నీ భార్యనే ప్రేమించు. నీ భార్య కన్నా ఇంకా చక్కన ఆమె కనపడింది అనుకో, తల దించుకొని వెళ్ళిపో. ఇదిగో యోబు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? అద్భుతమైన మాట. నా కనులతో నేను నిబంధన చేసుకున్నాను. ఏందంట? నిబంధన. నిశ్చితార్థం అంటే ఏంది? ఇప్పుడు చెప్పా, నిబంధన. యోబు ఒక నిబంధన చేసుకున్నాడు. ఏమని చేసుకున్నాడు నిబంధన చెప్పండి? నా కన్నులతో నేను కన్యకును ఏ విధంగా చూతును చూడను, నా భార్యనే ప్రేమిస్తా. భార్య వచ్చింది ఆయన దగ్గరికి. అయిపోయింది నీ సీను. దేవుడు నిన్ను వదిలిపెట్టేశాడు, చిల్ల పెంకులతో గీక్కుంటున్నావు. అయిపోయింది నీ సీనిక. ఇదిగో దేవుని దూషించి చచ్చిపో. బిడలు చచ్చిపోయినారు, వండిలు పోయినాయి, గొర్రెలు పోయినాయి, మేకలు పోయినాయి, మందలు పోయినాయి, ఆస్తి మొత్తం కరిగిపోయింది. ఇక నువ్వు ఒక్కడవే మిగిలి ఉన్నావు. నువ్వు కూడా దేవుని దూషించి చచ్చిపో అంటే ఆయన ఏమన్నాడు? దేవుని దూషించలా, ఆమెని ఒక మాట నేసి గమ్ము వదిలేశాడు. మళ్ళీ ఆయనకి బిడ్డలు పుట్టలేదా? పుట్టారా పుట్టలేదా? చెప్పండి అమ్మా, పుట్టారా పుట్టలేదా? మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఎవరితో కన్నాడు ఆ బిడ్డల్ని? మళ్ళీ ఆమెనే ప్రేమించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తమ్ముడికి చెప్తా ఉన్నాడు, నువ్వు నీ భార్యనే ప్రేమించు. రైట్, ప్రేమించండి, నిష్ఠూర పెట్టకండి. సొంత శరీరం అనుకోండి. నీ ప్రేమ మాదిరి ఎలా ఉండాలంటే క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు ప్రేమించండి. క్రీస్తుని సంఘాన్ని ప్రేమించాడు. ఎట్లా ప్రేమించాడు చెప్తారా? క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడని మనం చదువుతాం. ఎట్లా ప్రేమించాడు చెప్పండి అమ్మా. గమ్ముగా మాట్లాడకుండా ప్రాణం ఇచ్చేంతగా. ఏంది? ప్రాణం ఇచ్చేంతగా నీ భార్యని ఎట్ట ప్రేమించాలి? నువ్వు ప్రాణం ఇచ్చేంతగా నీ భార్యని ప్రేమించబోద్దుడివే ఉన్నావు, తిరిగేలే. రైట్, అన్నీ నాకే చెప్తున్నారు ఏంది పాస్టర్ గారు? మీ సంఘ విశ్వాసురాలైనా మహిమతో ఏం చెప్పట్లేదని. ఇప్పుడు మహిమకు కూడా దేవుడు కొన్ని మాటలు చెప్పమంటున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21 నుంచి 24 వరకు చదవండి. క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషుడికి ఏం చేయాలా? అది ప్రియమైన దేవుని బిడ్డలారా, రే నువ్వు భలే తప్పు చేస్తున్నావంట, నువ్వు జాగ్రత్తగా ఉండు, కాలేజీలో నీ పద్ధతి బాగలేదని ఎందుకు చెప్తాం? వాడు పద్ధతి సరిగా లేదని. రే చిన్నోడు చూడరా, కష్టపడి చదువుకుంటున్నాడు, పైకి వెళ్ళిపోతున్నాడు, నువ్వు సరిగా లేవు, నువ్వు సరి చేసుకో ఎందుకు చెప్తాం? వాడు సరిగా లేడని. ఇదిగో స్త్రీలకు దేవుడు చెప్పేది ఏం తెలుసా? నువ్వు లోబడి ఉండు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? లోబడి ఉండమని ఎందుకు చెప్తున్నాడు అనమాట? లోబడనే. వాళ్ళు ఎవరు మాట అని వింటారు కానీ భర్త మాట ఇనే సమస్యలే. లోబడరనే చెప్తున్నాడు ఆయన. మీరు లోబడాలి, విధేయత నేర్చుకోవాలి. ఏ విధంగా లోబడాలి అంటే, ఇంతాక మన సార్ ప్రార్థన చేస్తున్నారు. ఏం పేరు సార్ మీ పేరు? దేవయ్య గారు. చూడండి ఆ మాట ఒకసారి గుర్తు చేస్తాను మీకు కూడా. ఆదికాండం 24వ అధ్యాయం 63 నుంచి 65 వరకు చదవండి. ఆదికాండం 24వ అధ్యాయం. అమ్మా, సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కనులెత్తి చూచినప్పుడు
ఒంటెలు వచ్చుచుండెను. చాలు, ఈ మాట చాలా చాలా పెద్ద విషయం ఇది. ఆయన సాయంకాలం పూట ఎక్కడున్నాడంట? పొలంలో ఏం చేస్తాడంట? ఎవరికి ధ్యానింప? దేవునికి ధ్యానింప బయలుదేరాడంట. పొలంలో ఉన్నాడంట. ఇదిగో ఎలియాజరు రిబ్కాని తీసుకొని వస్తా ఉన్నాడు. చదవమాడ. రిబ్కా కనులెత్తి ఎవరిని చూసిందంట? ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి ఏం చేసిందంట? ఇస్సాకును చూసిందంట. ఒంటి మీద నుంచి కింద కాలు పెట్టింది. అని ఏమంటుంది ఎలియాజరుతో? మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుషుడు ఎవరు అని దాసుని అడుగగా ఇతడు నా యజమానుడు అని చెప్పాను. చదువమ్మా. కనుక రైట్, నాకు ఈ మాట కోసం చదివించి ఆమె ఏం చేసిందంట? ముసుకేసుకుందట. ప్రియమైన స్త్రీలరా, ఆమె దూరం నుంచి ఇస్సాకును చూసి కిందకి దిగింది. ఎవరు అని అడిగింది. ఎలియాజరు అన్నాడు. ఆయన నా యజమానుడు అన్నాడు. నీ యజమానుడు నాకు భర్త కదా, ఆయన కోసమే కదా తీసుకొని వస్తున్నావు. ఏం చేసిందంట? ఆమె ముసుగేసుకుందట. ఎంత విధేయత! ప్రియమైన విశ్వాసే, నీ భర్తకు నువ్వు విధేయురాలుగా బ్రతకాల్సిన దానివే ఉన్నావు. అందుకనే బైబిల్లో ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది. నీ భర్తకి బైబిల్ తెలియకపోయినా, యేసుక్రీస్తు వారు తెలియకపోయినా, మళ్ళీ చెప్తున్నా, నీ భర్తకి బైబిల్ తెలియకపోయినా, యేసుక్రీస్తు వారు తెలియకపోయినా, నీ ప్రవర్తనను చూసి నీ భర్త దీన్ని నమ్ముకోవాలంట. దేన్ని? బైబిల్ని. నీ విధేయత చూసి, నీ వినయం చూసి, నీ లోబడే తత్వాన్ని చూసి, సంఘము ఏ విధముగా క్రీస్తుకు లోబడి ఉంటుందో భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడాలి. పురుషుడు భార్యను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు ప్రేమించాలి. ఇదిగో స్త్రీ తన సొంత పురుషునికి ఏ విధంగా లోబడాలి? సంఘము క్రీస్తుకి ఏ విధంగా అయితే లోబడి ఉంటుందో ఆ విధంగా లోబడాలి. ప్రేమించడంలోనూ విధేయత కలిగి ఉండడంలోనూ ఒకటి దాగి ఉంది. ఏం దాగి ఉంది తెలుసా? అద్భుతమైన మాట మీకు నేను చూపించి నేను ముగిస్తాను. ప్రేమించడంలోనూ విధేయత చూపడంలోనూ ఒకటి దాగి ఉంది. ఏం తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. జీవించువాడు నేను కాదు, క్రీస్తే నాయన జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము అమ్మా నన్ను ప్రేమించి, ఎవరినంట? ఎవరు చెప్తారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ప్రేమలో ఏముందట? ప్రేమలో అర్పించుకోవడం ఉంది. ఏంది? ప్రేమలో అర్పణ. ఏముంది? ప్రేమలో ఏముండాలా? నీ ప్రేమలో ఏముండాలా? అర్పణ ఉండాలా. ప్రేమలో అర్పణ. ఇదిగో నీ కోసం నా కోసం ఒక ఆయన అర్పింపబడ్డాడు, మర్చిపోకూడదు. నాకు చాలా సంతోషం వేసింది. రూతక్క ఒక మాట చెప్తుంది. చిన్నవర్తన్నయ్య, మా అమ్మాయిని చేసుకోబోయే అల్లుడు గారు బాప్తిసం ఎప్పుడో తీసుకున్నాడంటయ్య. ఓ చాలా సంతోషం. ఈ అబ్బాయి దేవుని ధ్యానిస్తున్నాడు, దేవునితో ఉన్నాడు అర్థమైంది. వాళ్ళ తల్లిదండ్రులు బాగా పెంచారు ఈ అబ్బాయిని అర్థమైంది. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో చేయలేస్తారు ఒకసారి. అబ్బాయి తల్లిదండ్రులు వెరీ వెరీ నైస్. అబ్బాయి ఒక పురుషుడు, నేను చాలా దించండి, నేను బాప్తిజం తీసుకుంటాను, రే బాప్తిజం తీసుకోరా అని చెప్పి తలకాయ పోవాలా.
అలాంటిది దేవుని నమ్ముకొని తనే బాప్తీసం తీసుకున్నాడంటే దేవునిలో నడుస్తున్న విధానం అర్థమైంది, దేవునిలో తను ధ్యానిస్తున్న విధానం అర్థమైంది. ఇదిగో తమ్ముడు, దేవుడినితో చెప్తున్నాడు, నీ ప్రేమ నీ భార్య దగ్గర ఎట్లుండాలి, అర్పించేటట్టు, తన్ను తాను అర్పించుకునేటట్లు ఉండాలి. తన్ను తాను అర్పించుకునేటట్టు ఉండాలి. అర్పించుకోవడంలో ఒకటి దాగి ఉంది, ఏం తెలుసా? అర్పించుకోవడంలో ఒకటి దాగి ఉంది, ఏం తెలుసా? త్యాగం. ఏంది? త్యాగం. త్యాగం. ప్రియమైన విశ్వాసి, ప్రియమైన వధువులారా, క్రీస్తు కూడా మనల్ని నిశ్చితార్థం చేసుకొని పోయాడు. ఏం చేశాడు? క్రీస్తు కూడా మనల్ని చేసుకున్నాడా? చేసుకోలేదండి? చేసుకున్నాడు. ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోయింది. ఇక పెళ్ళే. మనకు కూడా ఏముంది? పెళ్ళి ఉంది. త్వరగా వచ్చి ఆయన కూడా ఈ భూమి మీద, ఇదిగో ఈ భూమి మీద ఉన్న సార్వత్రిక సంఘమును వివాహము చేసుకోబోతున్నాడు. వివాహము చేసుకోబోతున్నాడు. అది ఎలా ఉండాలంటే కలంకము లేనిదిగా ఉండాలి. తర్వాత ముడత ఉండకూడదు. అది కలంకం ఉండకూడదు, దానికి ఏముండకూడదు? ముడత ఉండకూడదు. కలంకమే లేని కన్యకనై ప్రియుడా నీతో కలవాలని, నీ కన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగా నేను బ్రతకాలని, ఈ కన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగా నేను బ్రతకాలని, యేసు రాజా. చప్పట్లు కొట్టాలా? నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా, నీ కొరకు నన్నే బ్రతకని, నీ కన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగా నేను బ్రతకాలని, నీ కన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగా నేను బ్రతకాలని, యేసు రాజా, నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా, నీ కొరకు నన్నే బ్రతకని. ఏం ఉండకూడదంట సంఘానికి? కలంకం ఉండకూడదు కదా. కలంకము లేని కన్యకగా నీవు నేను కూడా ఎదురు చూస్తూ ఉండాలి. వస్తున్నాడు ఒక ఆయన, త్వరలో నిన్ను నన్ను వివాహం చేసుకోబోతున్నాడు. మనలందరినీ సార్వత్రిక సంఘములో ఆయన చేర్చుకోబోతున్నాడు. అందుకనే ఆయన చేసుకుపోయే వివాహమును దేనితో పోల్చాడంటే, ఈ లోకంలోని వివాహంతో. వివాహము అన్ని విషయములో ఘనమైనది, ఇదిగో దానితో పోలుస్తున్నాడు ఆయన. ఇప్పుడు మీరు చేసుకుపోయే వివాహం ఘనమైనది. ఇదిగో నాకు ఒక మాట, నేను బైబిల్లో చదువుతున్నప్పుడు ఒక మాట కనపడింది. ఏం తెలుసా? ఆదాముని ఆయన పండుకోబెట్టి గాఢ నిద్ర కలిగి చేసి ఏం తీశాడంట? పక్కటెముక తీసి ఇప్పుడు స్త్రీని దేంతో తయారు చేసినాడు? ఎముక. మనిషి మట్టి. ఇప్పుడు మట్టి గట్టిదంటావా, మనిషి గట్టిదంటారా? మట్టి గట్టిదా, ఎముక గట్టిదా? ఇప్పుడు తమ్ముడు శ్రీకాంత్ గట్టివాడు అంటావా, మహిమ గట్టిదంటారా? మహిమయే. మహిమ గట్టిది, ఎముకతో చేసినాడు దేవుడు. ఎముక చేసి అంట స్త్రీల గట్టివారు. ఎస్ సార్, చేశాడు. ఆమె చేసి దేవుడు ఆమె చేయి పట్టుకొని ఆదాము దగ్గర తీసుకొచ్చాడంట. నాకు అక్కడ చాలా ఆశ్చర్యకరం అనిపించింది. ఆయన పక్కటెముక నుంచిగా తీశాడు. ఆయన పక్కనే కదా ఉండేది. మళ్ళీ ఈయన తీసుకొని ఆదాము దగ్గర పెట్టడం ఏంది? ఆయన తీసుకోపోయిన వెంటనే అంట, ఇదిగో ఆదాం ఆయన తీసుకోపోయిన వెంటనే ఆమె సైడ్ చూసి అన్నాడంట, ఆయన ఒక పాట పాడాడు. ఏం పాట తెలుసా? నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసమా, నువ్వు నా నుండి తీయబడితేవి గనుక నువ్వు నారి నా మనిషివి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో
ఈరోజు రాత్రి నేను ముగిస్తున్నాను. మీ ఇద్దరితో దేవుడు చెప్తున్నాడు, నువ్వు నీ బిడ్డ నీ భర్తని, నీ భర్తకి నువ్వు విధేయురాలుగా బ్రతకాల్సిన దానివే ఉన్నావు. ఎస్, నువ్వు నీ భార్యని అర్పించేంతగా ప్రేమించేవాడుగా ఉన్నావు. నువ్వు అర్పించుకున్నంతగా నీ భార్యని నువ్వు ప్రేమించాలా. నీవు విధేయత ఈ రెండు కానీ భార్య భర్తల్లో ఉంటే వాళ్ళ జీవితాలు ఇదిగో దేవునిలో కలకాలం కొనసాగింపబడతాయి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.